మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఖచ్చితంగా అమ్మ దాస్తుంది. ఏం దాస్తుందో అర్థం కావట్లేదు. చెప్తే ఏం ప్రమాదం అంకుల్? అంత దాయకూడని విషయం. ఆ దాపరికమే నాకు అస్సలు నచ్చడం లేదు. ఏం మాట్లాడుతున్నావు తరుణ్? ఇంకేం మాట్లాడాలి అంకుల్? ఆవిడ ఏం చేస్తుందో, ఎందుకు అలా ప్రవర్తిస్తుందో మీకు తెలుసా? డాడీ ఎంత బాధపడ్డారో మీకు తెలుసా? తను డాక్టర్ కాకపోయినా డాక్టర్ గెటప్లో మెటర్నిటీ హాస్పిటల్కి వెళ్ళిందంట. డాడీ నాతో చూసి చెప్పారు. మమ్మీని పలకరించి ఎందుకిలా వచ్చావని అడిగితే సమాధానం చెప్పకుండా దాటేసి వెళ్ళిపోయిందంట. నిన్నటిదాకా చిన్న అడిగాడు, మధు అడిగింది, నేను అడుగుతున్నా. కానీ ఎవరికీ సమాధానం చెప్పట్లేదు. చాలా అబ్నార్మల్గా బిహేవ్ చేస్తుంది. ప్రతిదానికి ఫ్రస్ట్రేట్ అవుతుంది. ఇది వరకులా కాదంకుల్. ఊరికి అమ్మకి కోపం వచ్చేస్తుంది. పిచ్చో మొండితనమో అర్థం కాకుండా ఉంది. నాన్న అడిగారు, చెప్పదు. నేను అడిగాను, చెప్పదు. ఇలా అయితే ఎలా అంకుల్? ఎలా అమ్మ బాధల్ని మనం తీర్చేది? ఎలా మేమంతా మళ్ళీ సంతోషంగా ఉండగలిగేది? తనకి తెలీదా మధు చిన్న నాన్నెవరో? తరుణ్, నేను నీ దగ్గర ఒక విషయం దాచానురా. ఏంటి అంకుల్? మీరు నా దగ్గర దాచారా? ఏంటది? నేను ఇక్కడ ఉన్నప్పుడు ఒకరోజు నేను వదిన మాట్లాడుకుంటుంటే నువ్వు వచ్చావు, గుర్తుందా? ఆ రోజు వదిన శాంపిల్స్ మధు చిన్నాల శాంపిల్స్ DNA టెస్ట్కి ఇచ్చింది. ఏంటి? మధు చిన్న శాంపిల్స్, అమ్మ శాంపిల్స్ DNA టెస్ట్కి ఇచ్చిందా? అమ్మ శాంపిల్స్, వాళ్ళ శాంపిల్స్ DNA టెస్ట్కి ఇవ్వడం ఏంటి అంకుల్? చెప్తున్నాను కదరా, వదిన ఇచ్చింది. ఆ రోజు నేనే వెళ్ళి DNA టెస్ట్కి ఇచ్చాను. అవునా? మరి రిజల్ట్స్ ఏమొచ్చాయి? అదే నాకు తెలీదు. నేను అర్జెంటుగా మా అమ్మకు ఒంట్లో బాగాలేక ఊరెళ్ళాల్సి వచ్చింది. ఆ రిపోర్ట్ తీసుకునే టైం నా దగ్గర లేకపోయింది. కానీ నేను అక్కడి నుంచి ఫోన్ చేసి వదిలిని అడిగాను. రిజల్ట్స్ నార్మల్గానే వచ్చాయని చెప్పింది. నో, నార్మల్గా వస్తే అమ్మ అలా ఎందుకు బిహేవ్ చేస్తుంది? ఎంక్వైరీలు గెటప్లు ఎందుకు వేస్తుంది? నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అంకుల్. నువ్వు ఇప్పుడు వదిన గురించి చెప్తుంటే నేను అదే ఆలోచిస్తున్నాను రా. ఇప్పటి వరకు ఈ విషయం నేను అమ్మతో ఎప్పుడూ డిస్కస్ చేయలేదు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఇది డిస్కస్ చేయాల్సిన విషయమే అని నాకు అనిపిస్తుంది. చాలా సీరియస్ మ్యాటర్. తప్పకుండా అమ్మని అడిగి ఆన్సర్ రాబట్టాలి. ఎస్, అమ్మని అడిగి నిజం రాబట్టాలి అంకుల్. ఇప్పటి వరకు ఏ భయమూ లేదు. ఈ కేశవగాడి వల్ల లేనిపోని భయాలు, ఆందోళనలు. వాడు మాటలు మానేసి బుసకొట్టడం మొదలుపెట్టాడు. ఎప్పుడు ఏం చేస్తాడోనని అనుమానంగా ఉంది. వాడికి తోచదు, చెబితే వినడు. మరీ మూర్ఖంగా తయారయ్యాడు. వీడి ప్రవర్తన నా పీకల మీదకి తెచ్చేటట్టుంది. ధరణి 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 అని దాని పిచ్చిలో పడి కొట్టుకు చస్తున్నాడు. మంచి చెడు మర్చిపోయి చచ్చాడు. ఏంటి, మా ఇంటి ముందు అంత పెద్ద కారు వచ్చి ఆగింది? ఎవరై ఉంటారు? ఇంత పెద్ద కారులో నుంచి దిగుతున్నారేంటి?
అసలెవరేవిడా? ఆ రోజు ఇంటికొచ్చింది, ఫోటో పగలగొట్టి 2000 చేతిలో పెట్టి వెళ్ళింది. మళ్ళీ ఇవాళ ఎందుకొచ్చింది? పర్వాలేదు రండమ్మా, లోపలికెళ్దాం. రా బాబు. వీళ్ళెవరబ్బా ఇంత మర్యాదలు చేసి తీసుకొస్తున్నాడు? రా బాబు. ఏమైందండి? ఎవరు వీళ్ళంతా? ఏమైందా? నువ్వు చెప్పవు, వాడు వినడు. ఇదంతా నీ తమ్ముడు చేసిన నిర్వాకం. మరీ వీధి రౌడీలా తయారవుతున్నాడు, తాగుబోతేదవా. వాడింకొకసారి నా కళ్ళకు కనపడాలి, అప్పుడు చెప్తా వాడి సంగతి. అడ్డంగా నరికి అవతల పడేస్తా. ఏం చేశాడండి? వాడి సంగతి తర్వాత చెప్తా గానీ నువ్వు ముందు లోపలికెళ్ళి ఆయింట్మెంటు బ్యాండేజ్ తీసుకురా. వెళ్ళు. రండి బాబు, మీరు రండమ్మా. కూర్చో బాబు, కూర్చోండమ్మా. ఇలా ఇవ్వు. బుజ్జమ్మా, వెళ్ళి అబ్బాయి కట్టుకట్టమ్మా. పర్లేదండి, మేమెలాగూ హాస్పిటల్కే వెళ్దాం అనుకుంటున్నాము. అలా అంటారేంటండి? తనకి ఈ దెబ్బలు మామూలంగానే తగిలాయి. హాస్పిటల్కి వెళ్లేలోపు కాస్త రిలీఫ్గా ఉంటుంది. నువ్వు వెళ్ళి కట్టుకట్టు బుజ్జమ్మా. పర్వాలేదండి. మీరనగానే మేం మానేస్తే సంస్కారం లేని వాళ్ళం అవుతాం. మీరు కాసేపు వెయిట్ చేయండి. అలా నిలబడి చూడకపోతే మంచినీళ్ళో కాఫీనో టీనో మజ్జిగో తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా. అలాగే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బటర్ మిల్క్ చాలా బాగుందండి. మా అమ్మ బటర్ మిల్క్ ఎక్స్పర్ట్. ఓ ఇవాళ నువ్వు చేసిన సాయానికి మేము చాలా రుణపడి ఉంటాం బాబు. ఆ వెధవ ఎప్పటినుంచో మా అమ్మాయి జీవితం నాశనం చేయాలని చూస్తున్నాడు. ఎప్పటికప్పుడు ఆ దేవుడు అడ్డుపడి రక్షిస్తున్నాడు. ఇవాళ ఆ దేవుడి రూపంలో మీరొచ్చి కాపాడారు. ఎప్పుడైనా మంచికి మంచే జరుగుతుందండి. సమయానికి మేం రావడం వల్ల మంచి జరిగింది. లేకపోతే ఏం జరుగుండేదో ఊహించడానికే భయంగా ఉంది. కాలం బాగా చెడిపోయిందండి.
ఆడపిల్ల కనిపిస్తే చాలు ఆ దృష్టితో చూడ్డమే కాని ఓ అమ్మ, ఓ చెల్లి, ఓ అక్క ఆలోచనలే నశించిపోయాయి. అరే, ఇదేం మాయదారి రోగం అండి. ఆడపిల్ల ఆపదలో ఉంటే చూసి సహాయం చేయడం పోయి వీడియోలు తీయటం, ఫోటోలు తీయటం, యూట్యూబుల్లో పెట్టి బా ఏం ఆనందం పొందుతున్నారో నాకైతే అర్థం కావట్లేదండి. సాయం చేసే గుణం లేని మనిషి అసలు మనిషేనా అండి? నేను మా అబ్బాయిని మాత్రం బుద్ధిగా పెంచాను. ఆడపిల్ల ఆర్తనాదం వింటే చాలు వీడు చెల్లించిపోతాడు. ఆదుకునే గుణం లేని వాళ్ళు రాక్షసులతో సమానం అమ్మా అని అంటుంటాడు. అందుకే వెంటనే స్పందించి వాడి మీద తిరగబడ్డాడు. ఏది ఏమైనా మీ అమ్మాయి మీద అటాక్ చేసిన వాడిని వదలకూడదండి. మొక్కెలిరక్కొట్టించాలి, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి జైల్లో వేయించాలి. శిక్ష పడితే కాని బుద్ధి రాదండి. మంచి పిల్లాన్ని కన్నారమ్మా, గొప్పగా పెంచారు. ఈ మాత్రం మనసుంటే చాలమ్మా, ఉన్నతంగా ఎదుగుతారు. అవును, అబ్బాయి ఏమన్నా జాబ్ చేస్తుంటాడా? ఏం చేస్తుంటావు బాబు? అరే, జాబ్ చేయాల్సిన కర్మ వాడికేంటండి? డాక్టర్ గుణాగారి హాస్పిటల్ గురించి విన్నారు కదా? విన్నానమ్మా. అది మా తమ్ముడిదే. దానికే వీడు ఆల్ ఇన్ వన్ మేనేజర్. మొత్తం వీడి చేతుల మీదే నడుస్తుంది. అమ్మా, వీడు లేకపోతే హాస్పిటల్ క్షణం కూడా నడవదు. మేనేజ్మెంట్ అంతా వీడిదేనండి. అందుకే దానికి అంత పేరొచ్చింది. పేషెంట్స్ వచ్చిపోయే వాళ్ళందరూ వీణ్ణో దేవుళ్ళ చూస్తారు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఏదో స్థిరపడ్డాడు. ఇక పెళ్లి చేసి నా బాధ్యతలు తీర్చేసుకుందాం అనుకుంటున్నాను. మంచి ఆలోచన చేశారమ్మా. సంబంధాలు ఏమైనా చూస్తున్నారా అమ్మా? పెళ్ళనుకున్నాక సంబంధాలు చూడకుండా ఎలా ఉంటాం? చూస్తూనే ఉన్నాం. మా కట్నాల మీద ఆశ లేదు. అమ్మాయి మంచిగా ఉంటే చాలు. గుణగణాలకి, రూపురేఖలకే ఎక్కువ ఇంపార్టెన్స్. పోస్ట్ గ్రాడ్యుయేట్లు అవసరం లేదు. ఫారెన్ పోవాలన్న ఆలోచన లేదు. కుదురుగా కాపురం చేసుకునే పిల్లయితే అన్ని విధాలా మాకోకే. ఈవిడ గారి మాటల్లో చూపుల్లో ఏదో డౌట్ కొడుతుంది. అవును, మీకు తెలిసిన ఏమైనా మంచి సంబంధాలుంటే చెప్పండి. మిమ్మల్ని చూస్తే మంచి వాళ్ళలా కనిపిస్తున్నారు. మంచి సంబంధాలు చెప్తారని నా మనసు కనిపిస్తోందండి. తప్పకుండా అండి. మీలాంటి సంబంధం దొరకడం అవతల వాళ్ళ అదృష్టం అమ్మా. పదరా ధీరజ్. సరే మమ్మీ, చాలా పనులున్నాయి. చాలా థ్యాంక్స్ అండి. మీరు మాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటండి? అసలైతే మేమే మీకు చెప్పాలి. సమయానికొచ్చి కాపాడారు. జీవితాంతం మరువలేని మేలు చేశారు. చెప్పాను కదమ్మా, ఎవరికైనా అన్యాయం జరుగుతుందంటే వీడి మనసు విలువిల్లాడిపోతుంది. వెనక ముందు కూడా చూడ్డు. రక్షించాలి అన్న తపన తప్ప మరొక ఆలోచన ఉండదు. అమ్మా, సరే మరి బయలుదేరదామా? నమస్తే. మంచిదండి. బాయ్. బాయ్ అండి. ఈవిడ వానకం, మాట తీరు చూస్తుంటే నాకెందుకో ఎక్కడో తేడాగా అనిపిస్తుంది. ఈ కేశవగాడు మరీ సైకోలా తయారయ్యాడు. వద్దురు అంటే వినడు. వీడి పాడు చేష్టల వల్ల అవతల వాళ్ళందరూ మంచోళ్ళైపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని తలుచుకుంటేనే భయంగా ఉంది.
నాకివ్వండి, నేను తీసుకెళ్ళి తినిపిస్తాను. ఒక్క నిమిషం నేను వస్తాను మధుకి వాళ్ళ నాన్నెవరో నేను చెప్పకపోయినా దేవుడే వాళ్ళని దగ్గర చేస్తున్నాడేమో అనిపిస్తుంది. నేను ధరణికి దగ్గరైనట్టుగానే వాళ్ళు దగ్గర అవుతున్నారా? నాకు నా కూతురు ఎవరో తెలిసింది, కానీ మధుకి వాళ్ళ నాన్నెవరో తెలియలేదే. నా ప్రమేయం లేకుండానే వాళ్ళకి నిజాలు తెలిసిపోతాయా? మధుకి ప్రతాపే కన్న తండ్రి అని తెలిసేలా చేస్తాడా దేవుడు? ధరణి కూడా అలాగే చేస్తే బాగుండు. కానీ నిజం తెలిస్తే ధరణి ఇప్పట్లాగా నాకు దగ్గరగా ఉంటుందా? మా నాన్నకి నేను దూరం అవ్వను, మా నాన్నని విడిచి నేను రాను అని మొండికేస్తుందా? మధుకి నేను కనీసం సారీ అయినా చెప్పలేదు. చెప్పాలి, అప్పుడే నా మనసు కాస్తైనా కుదుట పడుతుంది. మధు, 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 ఏమైంది అమ్మా? మధు గదిలో లేదంటమ్మా. ఎక్కడికైనా వెళ్ళిందా? నీతో ఏమైనా చెప్పిందా? లేదే, నాకేం చెప్పలేదు. అది గదిలో నుంచి బయటికి రావడం కూడా చూడలేదు నేను. ఏమైందమ్మా? ఎందుకంత కంగారుగా ఉన్నారు? అరే, నీకు మధు ఏమైనా బయట కనిపించిందా? లేదమ్మా. ఏమోరా, ఎటు వెళ్ళిందో కనిపించట్లేదు. గదిలో కూడా లేదు, ఇంట్లో కనపడడం లేదు, బయట నీకు కనపడలేదన్నావు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అమ్మా? అది ఎక్కడికి వెళ్ళి ఉంటుందమ్మా? అమ్మా, భయపడద్దు, తను ఎక్కడికి వెళ్ళుండదు. పదమ్మా, మనం వెళ్ళి వెతుకుదాం. రామ్మా. ఉదయించిన వేకువలోనా నయనంలో తొలి కలవయ్యలగెసెను గుండెలలోనా ఊహలకే ఊపిరివై మది చేరి ముంచకే మనసుని మత్తుగా నాకే ఏమైందో తెలుసా నీకు కలలే కంటున్నా ఏమో ఏమవుతుందో అర్థం కాని కలవరమనుకోనా తొలి పరిచయమాయిది తొలి పరవశమాయిది అలు పెరుగని ఆశతో మనసెందుకో ధీరజ్, నొప్పిగా ఉందా? లేదమ్మా, నొప్పి అప్పుడే పోయింది. ఆ ధరణి ఇలా టచ్ చేయగానే అలా హుష్కాకి అంటూ నొప్పి మాయమైపోయిందమ్మా. ఆ అమ్మాయి కళ్ళల్లో ప్రేమ, ఆ చేతి వేళ్ల స్పర్శ, అస్సలు నాకు నొప్పి అనిపించలేదు. ఈ కట్టు చూసుకుంటూ ఇప్పుడు ఆ అమ్మాయిని తలుచుకుంటూ కూర్చున్నాను. కాబోయే పెళ్ళం కట్టు చాలా స్మూత్గా కట్టిందమ్మా. పాపం, రేపు తాళి కట్టిన తర్వాత నేను ఎంత రఫ్గా బిహేవ్ చేస్తానో తెలియదు కదా. అందుకే పాపం చాలా శ్రద్ధ పెట్టి శుద్ధి మెత్తగా నొప్పి లేకుండా కట్టింది. ఈ కట్టు చూస్తే ఆ పిల్ల మనసు ఎంత మెత్తందో అర్థం అవుతుంది. నాకు అమ్మాయిని చూసిన తర్వాత ఒకటి అనిపిస్తుందమ్మా. ఏమనిపిస్తుందిరా? రేపది పెళ్ళం అయ్యాక కొట్టినా తిట్టినా కాలి కింద చెప్పుల పడుండే రకం అనిపిస్తుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ
అవతల వాళ్ళని చదవటంలో ఎంత పర్ఫెక్ట్ అయిపోయావురా. పర్వాలేదురా, చాలా ఇంప్రూవ్ అయ్యావు. ఏది ఏమైనా నేను రూటు మార్చుకోవడం మంచిదైందిరా. మర్డర్ చేయకుండానే మనుషుల్ని మన గ్రిప్పులోకి తెచ్చుకోవచ్చనేది ఈ స్కీమ్ వల్ల అర్థమయ్యింది. అదే కాక టైం కలిసొచ్చిందిరా. ఆ దేవుడు కూడా మనకు సహకరించాడు. మనం చాలా లక్కీయెస్ట్ అనిపిస్తోంది. లక్కీయెస్టా? ఎందుకు అలా అనిపిస్తుంది? లేకపోతే ఏంట్రా, ఎన్ని దరిద్రపు పనులు చేసే మనం ఎలా దగ్గరవ్వాలని ఆలోచిస్తుంటే వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు ఆ పిల్ల కష్టం రావడమేంటి, మనం అదే సమయానికి అక్కడ ఉండడమేంటి, ఆదుకునే ఛాన్స్ రావడమేంటి, ఇలా మంచి సిచ్యువేషన్లో పరిచయం కావడమేంటి, మంచి ఇంప్రెషన్ నీ మీద నా మీద కలగడమేంట్రా. అందరూ కలికాలం 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 చెడ్డవాళ్ళకే కలిసొచ్చే కాలం అంటుంటే ఏమో అనుకున్నాను. ప్రాక్టికల్ గా మనకే వర్కౌట్ అవుతోంది. విధి మనతో చెయ్యి కలిపిందిరా. సరిగ్గా మనం వెళ్లే టైంకే ఆ విధవకి ధరణిని ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన రావాలా? హౌఎవర్ వీఆర్ లక్కీ. అందుకే మనో లక్కీయెస్ట్ అన్నాను. అవునమ్మా, ఇది మన ఫస్ట్ సక్సెస్. మరి మనం సెలబ్రేట్ చేసుకుందామా? ఒక 10,000 25,000 నా మొహన కొడతావు మరి? రేయ్, అసలే ఖర్చులకి అల్లాడుతుంటే నీకు 10,000 25,000 ఏంట్రా? అయినా అప్పుడే సక్సెస్ అయిపోయింది అన్నట్టు పార్టీలేంట్రా? ఇంకా చాలా ఉందమ్మా. సీన్ ఫస్ట్ నైట్ దాకా రావాలి. అప్పటిదాకా చాలా అలర్ట్గా ఉండాలి. ఇదిగో, అమ్మాయి నీ సైట్ నుంచి మిస్ అవ్వకుండా నువ్వు ఆల్వేస్ ఫాలో అవుతూ ఉండాలి. ఆ అమ్మాయి కన్ను మూసినా కన్ను తెరిచినా ఆఖరికి కలలో కూడా నువ్వే కనపడుతూ ఉండాలి. అరే అరే, చూసావా? చూశానమ్మా, ఎక్కడ కనిపించడం లేదు. వెతుకుదామమ్మా, సిటీ మొత్తం గాలిద్దాం. ఎక్కడో దగ్గర తప్పనిసరిగా దొరుకుతుందమ్మా. కన్నీటిలోన కాదని నీ గుండెలోన సడిని